నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు డాక్టర్ ఆర్‌బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు సంక్రాంతికి సంబంధించి, సంక్రాంతి తర్వాత వచ్చే రథసప్తమి, సంక్రాంతితో మొదలయ్యే కుంభమేళ, వీటి విశేషాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఏ రోజు ఎలా ఉండాలి? ఏం పనులు చేయాలి? ఎందుకు చేయాలి? భగవంతుడిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి? కుంభమేళాకి ఎలా అటెండ్ అవ్వాలి? ఇలాంటి బోలెడన్ని విశేషాలు మాట్లాడబోతున్నాను. తప్పకుండా ఫాలో అవ్వండి. అంతేకాకుండా సంక్రాంతి అనే పండగే అతిపెద్ద పండుగ. మన తెలుగు పండుగల్లో అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ. మరి ఈ పండుగని ఈ సంవత్సరం మేడం ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు, అలాగే మనందరం ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం, ఈ విషయాలన్నీ మాట్లాడే ప్రయత్నం చేస్తారు. నమస్తే మేడం. నమస్కారం. మీకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే కుంభమేళ 13వ తారీఖున ప్రారంభమవుతుంది. ఎలా చేసుకోవాలంటారు? అసలు కుంభమేళాకి అటెండ్ అవ్వాలి అంటే ఏం చేయాలి? దానికి సంబంధించిన విషయాలు చెప్పండి. బేసిక్గా ఏంటంటే కుంభమేళ అంటేనే అందరికీ తెలుసు, సముద్రపు స్నానాలు. ఇదంతా ఏంటంటే పెద్ద ఎత్తున మొదలెట్టింది ఆది శంకరాచార్యులు. అది ఎలా వస్తుంది మేళ, ఒక్కొక్కసారి ఒక్కొక్క సంవత్సరం ఎలా వస్తుంది అనేది ఫస్ట్ చూద్దాం. ఏదైనా సరే మనకి చూసామంటే మనకి ఆస్ట్రాలజీతో ముడిపడి ఉంది. అంటే ఏంటంటే మూమెంట్స్ ఆఫ్ ప్లాన్, గోచారం అందం కాసేపు జూపిటర్ గోచారంతో ఎక్కువ ముడిపడి ఉంది. అంటే గురువు అందరికీ తెలుసు, అన్నిటికన్నా బలమైన ఒక గ్రహం, ఆయన అనుగ్రహం కావాలి, అందరికీ ఉండాలి. బేసిక్గా కుంభమేళ అంటేనే ప్రాయచిత్తం చేసుకునే ఒక ఇది కింద తీసుకుంటాం. 2 కథలు ఉన్నాయి దీనికి. ఒకటి ఏంటంటే యుధిష్ఠిరుడు యాక్చువల్గాను ఆఫ్టర్ ఇదంతా మహాభారతం అయిన తర్వాత, యుద్ధం అయిపోయిన తర్వాత ఆయన చాలా బాధపడినప్పుడు ఒక గురువుల్ని అనుసరించినప్పుడు ఆయన చెప్పారంట ప్రయాగకి వెళ్ళి స్నానం చేయమని చెప్పి. సో మోస్ట్లీ ఏంటంటే ప్రాయచిత్తం కింద తీసుకుంటూ ఉంటాం కుంభమేళ. అంటే ఏంటంటే మనం చేసిన పాపాలు కానీ, అంటే కొత్తది రావాలి. ఇప్పుడు ప్రాయచిత్తం చేసినప్పుడు ఎందుకంటాం, వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ గ్రహించిన తర్వాత ప్రాయచిత్తం చేయాలి. ప్రాయచిత్తం చేసిన తర్వాత కొత్త జీవితం మొదలెడతాం. అంటే ఏంటి, మన పాపాల్ని కడిగేసే ఒక మేళా కింద కుంభమేళ ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఆది శంకరాచార్య వారు ఎప్పుడో మొదలెట్టారు. ఇదివరకు ఏంటంటే ఎవరు ట్రావెల్ చేసేవాళ్ళు కాదు నాకు తెలిసి, అండ్ ఇబ్బంది పడేవారు ట్రావెలింగ్లో కూడా. సో ఒక హిందూ కాంగ్రిగేషన్ లాగా, అంటే అందరూ చేరేలాగా ఒక పెద్ద పండగలాగా చేసుకునేది కుంభమేళ. ఆయన మొదలెట్టింది నో సెంచురీస్ బ్యాక్ మొదలెట్టారు ఆయన. సో అలాగే కుంభమేళలో బేసిక్గా మనం చూసామంటే 4 వస్తూ ఉంటాయి. మనకి ఏంటంటే ప్రయాగ్ ఉంది, ఈసారి ప్రయాగ్తో మొదలెడుతున్నారు. హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. ఇవన్నీ ఏంటంటే ఎక్కడ స్టార్ట్ అయింది అసలు అంటే మళ్ళీ సముద్ర మథనం నుంచి స్టార్ట్. సముద్ర మథనంలో మనకి ఏమంటారంటే ఒక 4 బొట్లు వాళ్ళు గొడవ పడ్డారు. అందరికీ తెలుసు, అసురులును దేవతలు గొడవ పడ్డారు. సో అలాహేమో శివుడేమో తీసుకున్నారు. దాంట్లో ఏంటంటే దేవతలకి వెళ్లే ముందు వాళ్ళు కొట్టుకున్నప్పుడు 4 బొట్లు అమృతం ఈ 4 ప్లేస్లోనూ పడ్డాయి అంటారనమాట. అదొకటి కాకుండాను ఏంటంటే మనం గ్రహాల గురించి మాట్లాడుకోవాలి, గోచారం గురించి మాట్లాడుకోవాలి అంటే సన్, అలాగే జూపిటర్ మూమెంట్ మనకి తెలుసు 1.5 years ఒక దీంట్లో వస్తుంది. సో 12 సంవత్సరాలకు ఒకటి మనకి కుంభమేళ, మహాకుంభమేళ వస్తూ ఉంటుంది. అలాగే మనం గోదావరి, మన రాజమండ్రి తీసుకున్నా కూడా 12 సంవత్సరాలకు వస్తుంది. అది పెద్ద కోలాహలంగా చేసేవాళ్ళు అనమాట. ఇది ఈ కుంభమేళ అనే దానికి ఏంటంటే ఈ 4 బొట్లు అక్కడ పడ్డాయి కనుక, అంతే అమృతం పడింది కనుక అక్కడికి వెళ్ళి ఈ టైంలో అంటే ఏంటి, జూపిటర్ మంచి పొజిషన్లో ఉండి సన్ అండ్ మూన్ కూడా మంచి పొజిషన్లో, అంటే ఏంటి ఒక వాళ్ళ ముహూర్తం పెట్టాలి, ఈ టైంలో చేయాలి అన్నవి చాలా ఉంటాయి క్యాల్కులేషన్స్. ఇవి 3 కరెక్ట్గా వచ్చినప్పుడు తప్పక ఏంటంటే దీంట్లో ఉన్న నీళ్ళు అంటే ఏంటి, మనకి తెలుసు ప్రయాగ్ అంటేనే ఏంటి 3 సంగమం అంటూ ఉంటాం, గంగా, జమున, సరస్వతి. సో ఈ సంగమంలో ఉన్న నీళ్లు అమృతం కింద మారుతాయి అనే ఒక నమ్మకం ఉంది కనుక అక్కడ స్నానం చేస్తే మన పాపాలతో పాటు మన హెల్త్ కూడా బాగుంటుంది, అలాగే స్పిరిచువల్ గ్రోత్ కూడా ఉంటుందనే ఒక ఉద్దేశంతో కుంభమేళ అనేది చాలా పెద్దగా చేసుకుంటారు. అదొకటి కాకుండా మనం చూసామంటే అదొక యునెస్కో సైట్ కింద కూడా, దాన్ని హెరిటేజ్ సైట్ కింద కూడా తీసుకుంటున్నారు. అంటే ఏంటి అంత ఇంపార్టెంట్ అనమాట. అంటే అలహాబాద్ కదా మనకి, సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ స్నానం చేయడం ఆ రోజు అనేది వెరీ ఇంపార్టెంట్. స్నానం సంగతికి వచ్చాం కనుక ఫస్ట్ ఎప్పుడైనా సరే మనకి తెలుసు అందరూ అంటే శివభక్తుల అన్ని చోట్ల నుంచి వస్తూ ఉంటారు.
నాగ వాళ్ళు కూడా క్లాన్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. బోలెంత మంది వస్తూ ఉంటారు. అంటే శంకరుని అంటే శివుడిని ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారో, వైష్ణవుల్ని ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారో, అంటే హిందువులు అనుకుందాం. హిందువులందరూ హైందతత్వం ఉన్నవాళ్ళు అనుకుందాం కాసేపు. సో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ స్నానం చేయడం అనేది ముందు నుంచి ఆనవాయితీ కింద వస్తూ ఉంది. అది ఆల్మోస్ట్ 1 మంత్. అలాగే మనం చూసాము అంటే ఫస్ట్ స్నానం చేసేది ఎప్పుడు సాధువులు చేస్తారు. అంటే రాజయోగి స్నానం, షాహీ స్నానం అంటారు. వాళ్ళు చేసిన తర్వాత ఫస్ట్, తర్వాత మిగతా వాళ్ళు చేయడం అనేది మంచిది. అంటే మన పాపాలు కడిగేయడానికి నేను ఇందాక చెప్పిన ప్రాయచిత్తం గురించే ఇదంతాను. అదొకటి కాకుండా అమావాస్య రోజు యాక్చువల్‌గాను యాన్సెస్టర్ శ్రాద్ధ సెరమనీ కూడా చేసుకునే ఒక ఆనవాయితీ ఉందన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే చాలా రష్ ఉంటుంది. అది ఫస్ట్. ఇందాక నువ్వు క్వెషన్ అడిగావు. అవును. ఎక్స్‌ట్రీమ్‌గా రష్ ఉంటుంది. అండ్ చిన్న చిన్న ఇదిలా కట్టి ఉంటారనమాట. ముగ్గురు, నలుగురు స్నానం చేసేటట్టు. కానీ ఏంటంటే ఎక్స్‌ట్రీమ్ రష్, ఎక్స్‌ట్రీమ్ ఏమంటారు పొల్యూషన్ మన ఈ కాలంలో అనుకోవాలి అంటే ఇదివరకు కాలం అంత లేదు. 2019లో వల్ల కూడా ఈ మధ్య కాలంలో చాలా స్టాంపేడ్లు అవ్వడం ఇలా చాలా ఉంటాయి అనమాట. ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుని వెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండా ఈవెన్ ఇన్ వాటర్ కూడా అంతమంది స్నానం చేస్తే పొల్యూట్ అవుతుంది కదా, తప్పక అవుతుంది. సో ఇవన్నీ ఉంటాయి. అండ్ ఆల్సో ఏంటంటే ఎప్పటికైనా ఒక బ్రాహ్మణ్ణి అంటే బాగా చదువుకున్న బ్రాహ్మణ్ణి మనకు అది తెలియదు అనుకో, తీసుకుని వెళ్ళి ఆ పద్ధతిగా చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. పద్ధతిగా స్నానం చేయడం అనేది ఇంపార్టెంట్ అని చెప్తారు. అండ్ ఆల్సో ఇదేంటంటే 2019 నేను చెప్పినట్టుగా చాలామంది 200 మిలియన్ పీపుల్ వచ్చారంట హిందువులు. అంటే ఎక్స్ట్రీమ్ రష్, తోపుళ్ళు అన్నీ జరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. కూడా మనకి ఏకాదశి వాళ్ళ తొలి ఏకాదశి అవును. వీడియో చేస్తున్న రోజు మనం జాన్ 10th చేస్తున్నాము. ఈ తొలి ఏకాదశికి సంబంధించి వైకుంఠ ఏకాదశి రోజున అటెండ్ అవ్వాలని చెప్పి తిరుపతిలో చాలా పెద్ద ప్రాబ్లం ఇలాగా అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనుషులు ఎక్కువ అయిపోయారు. నేను అందుకనే అనాదిగా వస్తున్న ఒక పద్ధతి. అంటే ఒక చిన్న గ్రూప్గా ఉన్నప్పుడు బాగుంటుంది, ఎవరికైనా అందరూ ఆనందిస్తారు, అది చూడ్డానికి కూడా బాగుంటుంది, దాంట్లో కలుసుకోవడానికి కూడా బాగుంటుంది. అంటే ఎంత పెద్దది అయినప్పటికీ తోపుళ్ళు అన్నీ వచ్చేప్పటికి కోపాలు వస్తాయి, కోపతాపాలు ఉంటాయి, చిరాకులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుని వెళ్ళాలి అనేది సూచన. అదొకటి కాకుండా ఏంటంటే మనకి కొంచెం సివిక్ సెన్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది ఈ టైంలో. అదొకటి నేను చూసాను. వెళ్ళినప్పుడల్లా ఎక్కడో అక్కడ పడేయడం, లేకపోతే ఏంటంటే కొంచెం అలక్ష్యంగా ఉండడం అందాం కాసేపు. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కనుక అక్కడ ఫస్ట్ మనకి రూమ్ దొరకడమే పెద్ద కష్టమైన ఒక పని. దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ దొరకడం కష్టమైన పని, తర్వాత బ్రాహ్మడు దొరకడం చాలా కష్టమైన పని. ఇవన్నీ కష్టమైన పనులు. నా ప్రకారం అయితే తప్పక వెళ్ళాలి, చూసుకుని వెళ్ళడం అనేది బెటరు. యూజువల్గా రష్ ఉంటుంది, చాలా రష్ ఉంటుంది. సో చాలామంది హిందువులు ఈ టైంలో వస్తారు. అండ్ ఆల్సో ఎక్కడెక్కడ ఉన్న సాధువులు అందరూ వస్తారు. అందుకనే షాహీ స్నానం చెప్పాను కదా, రాజయోగి స్నానం అంటారు. ఫస్ట్ డే వాళ్ళు చేసిన తర్వాత మిగతా వాళ్ళు అంటే మత గురువులు అందరూ, ఇప్పుడు మనకి పాలిటీషియన్స్ వెళ్తారు, మినిస్టర్స్ వెళ్తారు, అందరూ వెళ్తూ ఉంటారు. సో కొంచెం డిఫికల్ట్ అయిన ఒక టైం ఇది, బట్ తప్పక స్నానం చేయాలి. అది ఎలా చేయాలి అనేది ఎవరి అదృష్టం వాళ్ళది అని చెప్పాలి నేను. సో అదృష్టం ఉన్న వాళ్ళు తప్పక వెళ్ళి జాగ్రత్త. టైం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది మేడం? ఇప్పుడు 13th నుంచి ఆల్మోస్ట్ మనకి ఫిబ్రవరి వరకు ఉంది. అంతకన్నా చేస్తారు. టైం చూసుకొని వెళ్ళటం బెటర్. పండగల టైం కాకుండా. అవును, పండగల టైంలో యూజువల్గా ఏంటంటే చాలా మంది వస్తారు. అండ్ ఆల్సో మనకి మెయిన్గా ఇందాక చెప్పినట్టు బ్రాహ్మడు ఉండాలి కదా. అవునవును. మన పద్ధతిగా చేసేవాళ్ళు, కొంచెం ఎలా వెళ్ళాలో ఎలా చేయాలో చెప్పేవాళ్ళు ఉండాలి కనుక వాళ్ళు దొరకాలంటే కొంచెం కష్టమే కదా. సో చాలా మంది వస్తారు దీంట్లో. అందుకని జాగ్రత్తగా ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందులో ఇప్పుడు మనకి కొత్తగా ఎందుకు ఇది కూడా చెప్తున్నాను అంటే, ఇప్పుడు కొత్తగా వైరస్ స్ప్రెడ్ అవుతోంది, ఇంకో వైరస్ వచ్చింది అంటున్నారు. వైరస్లు ఎక్కడికి పోతే ఉంటాయి, ఇక్కడే ఉంటాయి, అవి గాల్లోనే తిరుగుతూ ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే మనం చూసాము అంటే దీని తర్వాత మనకి సంక్రమణం జరుగుతుంది. అంటే సూర్యుడు కూడా ఇప్పుడు స్ట్రాంగ్గా ఉండడు. ఎందుకు వైరస్ సంగతి ఎత్తానంటే అందుకే, ఎందుకంటే ఆ ఎండ వచ్చినప్పుడు వైరసెస్ కొంతవరకు తగ్గిపోతాయి. చలికాలం మనకి, సో ఏదైనా వచ్చినా కూడా కొంచెం ప్రాబ్లంగానే ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఎందుకంటే హెల్త్ మోస్ట్ ఇంపార్టెంట్. హెల్త్ ఇస్ వెల్త్, దాని తర్వాత మిగతావి.
ఇవన్నీ ఏంటంటే నమ్మకాలు మనకి ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్నప్పుడు. అప్పుడు ఆది శంకరాచార్యులు మొదలెట్టారు అంటే అప్పుడు హిందువులు కొంచెం తక్కువ మంది ఉన్నారు, మనుషులు తక్కువ ఉన్నారు. నడిచి వచ్చేవాళ్ళు చాలా మంది. అప్పుడు వెహికల్స్ ఉండేవి కాదు కదా, చాలా ఇబ్బంది పడి వెళ్ళేవాళ్ళు. సో వెళ్ళి స్నానం చేసి వచ్చేప్పటికి వాళ్ళకి ఒక తృప్తి ఉండేది. సో తృప్తి ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే తృప్తిగా ఉన్నప్పుడు బాగుంటుంది ఎవరికైనాను. సో తృప్తి పడాలి అందరూ, అలాగే జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం అనమాట. ఓకే. సో మేడం చెప్పిన విషయాలు ప్రతిదీ కూడా చాలా నోట్ చేసుకోవాల్సిన విషయాలు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఈ వీడియో చేసిన రోజు నేను వైకుంఠ ఏకాదశి నాడున మేడంని కలిసి వీడియో చేస్తూ ఉన్నాను. మనకి 13వ తారీఖున ఈ కుంభమేళ మొదలవుతోంది. ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి తిరుపతిలో జరిగిన ప్రమాదాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకొని చాలా జాగ్రత్తగా ఇలాంటి క్రౌడ్లో వెళ్ళేటప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళటం కానీ, మనం వెళ్ళే సమయం కానీ ఖచ్చితంగా చూసుకోండి. నెలన్నర పాటు కుంభమేళ జరుగుతుంది. కాస్త పొలిటీషియన్స్ వచ్చే టైంలో కానీ, ఫిలిం యాక్టర్స్ వచ్చే టైంలో కానీ వెళ్ళకుండా మనం భక్తి ప్రధానంగా వెళ్ళి మన కార్యక్రమాలు పూర్తి చేసుకొని వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఆ దిశగా ఆలోచించండి. అందరూ ఈ కుంభమేళాలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.